తెలుగు చిత్ర పరిశ్రమలో వైవి రావు పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు సీనియర్ హీరోయిన్ లక్ష్మి తండ్రి. ఆయన పేరు ఎర్రగుడిపాటి వరదారావు. కానీ ఆయన వైవి రావు అనే పొడి అక్షరాలతో పాపులర్. ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడు కూడా. వైవి రావు పేరుతోనే ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయన పూర్తి పేరు వై వెంకట్రావు. ఈయన ఫిల్మ్ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి తర్వాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. నిర్మాత ఎస్ భావనారాయణ వైవీరావు బావమరిది అవుతారు. 1963లో బావగారి దగ్గర చేరిన వైవీరావు ఆయన నిర్మించిన 12 చిత్రాలకి నిర్మాణ సారథిగా పనిచేశారు. ఆ తర్వాత రవిచిత్ర ఫిల్మ్స్ సంస్థను నెలకొల్పారు. హీరో కృష్ణతో వరుసగా 3 క్రైమ్ చిత్రాలు నిర్మించారు. వైవీరావుకు ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే ప్రతి చిత్రం ప్రారంభించే ముందు ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించేవారు. టక్కరి దొంగ, చక్కని చుక్క, పగ సాధిస్తా, మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త, ఒకనారి 100 తుపాకులు చిత్రాలు నిర్మించారు వైవీరావు. ఈసారి ఎన్టీఆర్తోనే సినిమా తీయాలనే కోరిక కలిగింది వైవీరావుకు. ఎన్టీఆర్ కూడా అంగీకరించారు. 1973కి ముందు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఏమీ విజయం సాధించక ఆయన అభిమానులు నిరాశగా ఉన్న తరుణంలో హిందీలో విజయం సాధించిన అమితాబ్ చిత్రం జంజీర్ రీమేక్ హక్కులు కొని నిప్పు లాంటి మనిషి పేరుతో తెలుగులో నిర్మించారు వైవీరావు. ఎన్టీఆర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా నటించిన నిప్పు లాంటి మనిషి చిత్రం ఘన విజయం సాధించింది. ఎస్.డి. లాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిప్పు లాంటి మనిషి చిత్ర విజయంతో మరింత ఉత్సాహం పొందిన వైవీరావు ఈసారి రాజేష్ ఖన్నా, ముంతాజ్ జంటగా నటించిన రోటీ చిత్రం రీమేక్ హక్కులు కొని ఎన్టీఆర్, మంజుల జంటగా నేరం నాది కాదు ఆకలిది చిత్రాన్ని నిర్మించారు. దీనికి కూడా ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్, ఎస్.డి. లాల్ కాంబినేషన్లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం చిత్రం కూడా హిట్ కావడంతో నేరం నాది కాదు ఆకలిది ప్రాజెక్టు ప్రకటించగానే ప్రేక్షక జనాల్లో ఆసక్తి నెలకొంది. అవి దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దారు లాల్. రోటీ చిత్రంలో చివరకు రాజేష్ ఖన్నా, ముంతాజ్ చనిపోతారు. ఎన్టీఆర్, మంజుల క్లైమాక్స్లో చనిపోయినట్లు చూపిస్తే జనం అంగీకరించాలని కథను సుఖాంతం చేశారు. హిందీ విలన్ గుండు నటుడు శెట్టి ఇందులో ఒక కీలక సన్నివేశంలో కనిపిస్తారు. ఎన్టీఆర్, శెట్టిలపై ఒక ఫైట్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ చిత్ర నిర్మాణ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. దాని ప్రభావం సినిమాల మీద కూడా ఉండేది. సినిమాల్లో రక్తపాతం, హింస, ఫైట్స్ మోతాదు మించి ఉంటే సెన్సార్ కత్తెరకు పని చెప్పేది. అందుకే ఎంతో థ్రిల్లింగ్గా తీయాల్సిన ఎన్టీఆర్, శెట్టిల ఫైట్ను సింపుల్గా ముగించాల్సి వచ్చింది. ఈ ఫైట్ అభిమానులకు అసంతృప్తిని మిగిల్చింది. నేరం నాది కాదు ఆకలిది చిత్రంలో మురళీమోహన్, గుమ్మడి, త్యాగరాజు, ప్రభాకర రెడ్డి, గిరిబాబు, రాజబాబు, ముక్కామల, రాజనాల, ప్రభ, పండరీబాయి, జయమాలిని తదితరులు నటించారు. ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు సంభాషణలు రాశారు. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. నేరం నాది కాదు ఆకలిది చిత్రం పేరు చెప్పగానే మొట్టమొదటగా గుర్తుకు వచ్చే పాట మంచికి సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా. ఎన్టీఆర్, ప్రభలపై చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో విశేష ఆదరణ పొందింది. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అలాగే ఎన్టీఆర్, ప్రభల మీద చిత్రీకరించిన మరో పాట హే హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చెంచల్ పాట కూడా పాపులర్ అయింది. అలాగే పబ్లిక్రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్రా పాటలో మంజుల 2 పాత్రల్లో కనిపిస్తారు. సంగీత దర్శకుడు సత్యం స్వరపరిచిన మిగిలిన పాటలు కూడా ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సినిమాను మొదట 1976 జూలై 8న విడుదల చేద్దామనుకుని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే సెన్సార్ చెప్పిన కొన్ని కట్స్ను రీషూట్ చేసి ఇచ్చేసరికి ఆలస్యం అయ్యి జూలై 22న రిలీజ్ చేశారు. చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. 1974లో నిప్పులాంటి మనిషి, 1975లో అన్నదమ్ముల అనుబంధం, 1976లో నేరం నాది కాదు ఆకలిది వంటి చిత్రాలు వరుసగా ఎన్టీఆర్తో తీసి హ్యాట్రిక్ సాధించారు దర్శకుడు ఎస్.డి. లాల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.